మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మన్నమ్మ కోసం రా. ఇక ఈ వీడియోలో మనము సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 days ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించి అవరపన్ 2 సినిమాకి సంబంధించి స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి దాంతోపాటు ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే మన యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్తో పాటు నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ 7 hours ఎన్ని వ్యూస్ రావడం జరిగింది, అలాగే బుక్ మై షోకి సంబంధించిన బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మాక్సిమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి ఆర్ట్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ ఇప్పటివరకు రావడం జరిగింది. ఒకసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి 128 crores 60 lakhs రూపీస్ని అయితే వసూలు చేయడం జరిగింది. 128 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 5 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 6 కోట్ల 1 లక్షల రూపాయలని ఇండియన్ మార్కెట్లో నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా 6వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి 7 కోట్ల 10 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేసి ఫైనల్లీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల 49 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసుకోవడం జరిగింది. అండ్ రేపు ఇరుముడి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన మన స్క్రీన్స్ తగ్గి ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 రోజుల్ని అంటే ఆల్మోస్ట్ 3 వారాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 3 వారాల్లో ఈ సినిమాకి ఇండియాలో ఎంత రావడం జరిగింది, అలాగే ఓవర్సీస్ మార్కెట్ ఎంత రావడం జరిగింది వరల్డ్ వైడ్గా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో ఇప్పటివరకు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 473 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 561 కోట్ల 7 లక్షల రూపాయలని ఇండియన్ మార్కెట్లో ఇప్పటివరకు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 500 కోట్లలోకి అడుగు పెట్టాలంటే ఇంకొక 27 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. సో టాక్సిక్ వచ్చే లోపల ఈ సినిమా ఏమన్నా వసూలు చేస్తుంది, లేదంటే కష్టమే అనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ మార్కెట్లో ఇప్పటివరకు 21 రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే అక్షరాల 19,900 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. ఎంత 19,900 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఒక 100 కోట్ల రూపాయలు వస్తే సినిమా ఫైనల్లీ 20,000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్న ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నడిచిన అవరపన్ 2 ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 days కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 6 daysలో ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఇండియాలో ఫైనల్గా నెట్ కలెక్షన్స్ రూపంలో 107 కోట్ల 50 లక్షల రూపాయలని మొదటి 6 రోజుల్లో సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 128 కోట్ల 29 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 25 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనలీ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నడిచిన అవరపన్ 2 సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 153 కోట్ల 59 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా కూడా టాక్సిక్ వచ్చేంత వరకు ఎన్ని కలెక్షన్స్ వచ్చినా వస్తాయి. నాకు తెలిసి ఈ సినిమా 200 కోట్లలోకి వెళ్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే మంచి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే సినిమా బడ్జెట్ నుంచి 50 కోట్ల రూపాయలు ఇప్పటివరకు 150 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కాబట్టి సాలిడ్ రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది, సాలిడ్ విజయాన్ని అందుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్ల వరకు అడుగు పెడుతుంది. 200 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన ఇరుముడి. సో ఇరుముడి సినిమాకి సంబంధించి సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది ఇండియన్ మార్కెట్లో ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా మన ఇండియన్ సినిమాలంటే అంటే బేసిక్గా మన సౌత్ సినిమాలంటే మెయిన్ మార్కెట్ నార్త్ అమెరికా మార్కెట్. సో అక్కడ యూఎస్ఏ కెనడా మొత్తం కలిపి నార్త్ అమెరికా నుంచి ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో ఇరుముడి సినిమా 1,35 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓన్లీ బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 1,35 లక్షల రూపాయలు వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చేసి యూఏఈ ఇంకా గల్ఫ్ కంట్రీస్ మొత్తం కలిపి ఇప్పటివరకు దాదాపుగా 30 లక్షల రూపాయలని బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చేసి యూకే ఇంకా యూరోప్ నుంచి కలిపి దాదాపుగా 22 లక్షల రూపాయలు వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి దాదాపుగా 14 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి దాదాపుగా 8 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా ఈ సమయం వరకు బుకింగ్స్ రూపంలో ఓవర్సీస్ మార్కెట్లో
₹2,10,00,000 ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూలు చేసింది. ఇంకా 24 గంటల సమయం ఉంది కాబట్టి ఇంకా బుకింగ్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇండియన్ మార్కెట్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో మెయిన్గా నైజాంలో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం బుకింగ్స్ రూపంలో దాదాపుగా ₹2,10,00,000 ఇరుముడి సినిమా నైజాం మార్కెట్ నుండి బుకింగ్స్ రూపంలో అందుకోవడం జరిగింది. ఇంకా సమయం ఉంది, ఇది పెరుగుతుంది ఇంకా. నెక్స్ట్ వచ్చి ఆంధ్ర నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం బుకింగ్స్ రూపంలో దాదాపుగా ₹1,80,00,000 అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇది కూడా పెరుగుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా ₹30 lakhs అయితే ఓవరాల్గా వసూలు చేసి ఓన్లీ ఇండియన్ మార్కెట్ నుంచి ఈ సమయం వరకు దాదాపుగా ₹4,20,00,000 ఇండియన్ మార్కెట్ నుంచి వసూలు చేసింది. సో ఫైనల్గా ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం బుకింగ్స్ ఎంత రావడం జరిగిందంటే ఇరుముడి సినిమాకు దాదాపుగా ₹6,30,00,000 ఇప్పటివరకు రావడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ బాగానే అనిపించింది. సినిమాలో అయ్యప్ప స్వామి సాంగ్ ఏదైతే మల్లెపూల పందిరి మల్ల అది సాంగ్ ఉందో ఆ సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ థియేటర్లో డిఫరెంట్ వర్షన్ ఉంటుంది అని చెప్పి దాంతోపాటు ఇంకో వార్త అనిపిస్తుంది ఏంటంటే ఆ అయ్యప్ప స్వామి మల్లెపూల సాంగ్ ఏదైతే ఉందో మందారపల్లకి సాంగ్ ఏదో ఉందో అందులో హీరో రామ్ చరణ్ గారు చిన్న క్యామియో రూపంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అది రూమరా నిజమా తెలీదు. ఒకవేళ రామ్ చరణ్ గారు ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా సాంగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. నార్మల్గానే ఆ సాంగ్ థియేటర్లో ఉంటే మనకు పూరకాలు వచ్చేస్తాయి. దాంతోపాటు రవితేజ గారు ఇంకా రామ్ చరణ్ గారు ఒకటే స్క్రీన్ పైన కనిపిస్తే ఒకటే సాంగ్లో కనిపిస్తే థియేటర్లు ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వడం ఖాయమన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి గీతు మోహన్ దత్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే మాక్సిమం మీకు నచ్చిందని అర్థం. సో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. అక్కడ మర్చిపోతే కనీసం ఎక్కడైనా లైక్ కొట్టండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కనీసం మీరన్నా లైక్ కొట్టి ముందున్నటువంటి. ఇక నార్త్ అమెరికా నుంచి బుకింగ్స్ డైరెక్ట్ మాట్లాడుకుందాం. నార్త్ అమెరికా నుంచి 328 లొకేషన్స్, షోస్ వచ్చేసి 880 షోస్. నెక్స్ట్ టికెట్స్ వచ్చేసి ఇప్పటివరకు నార్త్ అమెరికా నుంచి సోల్డ్ అయిన బుకింగ్స్ రూపంలో ఎంత అంటే 8,820 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన డాలర్స్ వాల్యూ ఎంత అంటే $1,91,400 రావడం జరిగింది. $1,91,400. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే ₹1,83,00,000 ₹1,83,00,000 ఇప్పటి వరకు కేవలం నార్త్ అమెరికా నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరోప్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఎంత అంటే దాదాపుగా 2,850 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ డాలర్స్ వచ్చేసి $46,200 $46,200. అండ్ దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టే 49,30,000 రూపీస్ $49,30,000 అంటే ఆల్మోస్ట్ $50 లక్షలు $50 lakhs అనుకోండి. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి ఇప్పటివరకు సోల్డ్ అయిన టికెట్స్ 2,580 టికెట్స్. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $66,800 అండ్ వాల్యూ ఎంత అంటే దాదాపుగా $36,10,000 $36,10,000 ఇప్పటివరకు రావడం జరిగింది. సో ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఎన్ని అంటే దాదాపుగా 14,250 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి. నెక్స్ట్ ఓవరాల్గా వచ్చిన వాల్యూ ఎంత అంటే దాదాపుగా $2,77,000 $2,77,000 $2,77,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ₹2,68,00,000 $2,68,00,000 $2,68,00,000 ఇప్పటివరకు రావడం జరిగింది. సో ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో ఏదైతే జీసీసీ అంటే మన గల్ఫ్ కంట్రీ ఉందో గల్ఫ్ కంట్రీలో ఇంకా ఓపెన్ కాలేదు. మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఇంకా అర్థం కావట్లేదు. మరి ఈరోజు ఓపెన్ కావాలి మ్యాక్సిమం, లేదంటే ఇక రేపు మన ఇండియా బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. మరి దాంతోపాటు ఓపెన్ అవుతుందా, మరి ఈ రోజు ఓపెన్ అవుతుందో తెలియదు. కానీ గల్ఫ్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే KGF 2 సినిమాకి గల్ఫ్ కంట్రీస్ నుంచి దాదాపుగా ₹68 కోట్ల రావడం జరిగిందంటే అర్థం చేసుకోండి. గల్ఫ్ కంట్రీస్ టాక్సిక్కి చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి బుక్ మై షో ఇంట్రెస్ట్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అంటే బుక్ మై షో ఇంట్రెస్ట్ వచ్చేసి 9,75,000 ఇంట్రెస్ట్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. 9,75,000 ఇంట్రెస్ట్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. అలాగే నిన్న ఇంగ్లీష్ వర్షన్ సంబంధించిన ట్రైలర్ ఏదైతే వచ్చిందో యూట్యూబ్లో తర్వాత KVN ప్రొడక్షన్స్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కొలైడర్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో యూట్యూబ్లో 7 hours కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి నేను వీడియో చేయడానికి ముందు తీసుకున్నాను. 7 hoursలో 1.1 million వ్యూస్ రావడం జరిగింది. లైక్స్ వచ్చేసి 60,000 లైక్స్ రావడం జరిగింది. 60,000 లైక్స్. నెక్స్ట్ వచ్చి కామెంట్స్ వచ్చేసి 2,800 కామెంట్స్ రావడం జరిగింది. బట్ కామెంట్స్లో ఆల్మోస్ట్ 90% మొత్తం ఇండియన్సే కామెంట్ చేస్తున్నారు. కామెంట్స్ అనేది ఓవర్సీస్ మార్కెట్ వాళ్ళు చేస్తే వాళ్ళకి సినిమా ఏ విధంగా అనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. రామాయణ సినిమా ట్రైలర్ కూడా ఇంగ్లీష్ ట్రైలర్కి ఇదే విధంగా చేశారు. అక్కడ మన వాళ్ళే ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారు ఓవర్సీస్ మార్కెట్ కంటే కూడా. ఓవర్సీస్ మార్కెట్ వల్ల
ఒపీనియన్ ఏంటి అనేది మనకు తెలియాలంటే వాళ్ళు ఎక్కువగా కమెంట్స్ చేయాలి, కానీ మన వాళ్ళు ఎక్కువగా కమెంట్స్ చేస్తున్నారు. ఓకే, ఏదైనా సరే మెయిన్గా ట్రైలర్కు పుష్ అయితే దొరుకుతుంది కమెంట్స్ ఎక్కువగా వస్తే. సో ఏంటంటే 7 అవర్స్లో 1.1 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ నుంచి రావడం జరిగింది. ఇక ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 9 అవర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 9 అవర్స్లో ఇది ఇన్స్టాగ్రామ్లో కొలైడర్లో రావడం జరిగింది. కొలైడర్లో ఓవరాల్గా 9 అవర్స్లో 3,54,000 వ్యూస్ రావడం జరిగింది. 3,54,000 వ్యూస్ రావడం జరిగింది. అలాగే 35,800 లైక్స్ రావడం జరిగింది. 35,800 లైక్స్ రావడం జరిగింది. అలాగే 6,000 పైగా షేర్స్ అయితే రావడం జరిగింది మనం ఈ వీడియో తీసుకోవడానికి ముందు. సో ఓవరాల్గా ఏంటంటే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. మరి సినిమా బుకింగ్స్ అనేది మనకు 21 నుంచి ఓపెన్ అవుతున్నాయి ఇండియన్ మార్కెట్లో. గల్ఫ్ కంట్రీస్లో కూడా ఓపెన్ అయితే ఈరోజు ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే అది కూడా మన ఇండియాతో పాటే రేపు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇదనమాట విశ్వనాథ్ అండ్ సన్స్ స్పైడర్మ్యాన్ బ్రాండ్ నుండి ఆవారపంటూ, ఇరుముడి ఇంకా టాక్సిక్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. నమస్తే. వెళ్లే ముందు లైక్ కొట్టి వెళ్ళండి.